శ్రీమాత్రే నమః. అమ్మ కథ రాయాలని వెతికితే ఎన్నో కథలు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి అమ్మది ఒక ప్రత్యేకమైన కథ. కానీ అమ్మ ప్రేమ, పిల్లల పట్ల అమ్మ బాధ్యత, కలలు, ఆశలు అన్నీ ఒక్కటే. అందుకే అమ్మ గురించి 4 మాటలు. అమ్మ గురించి చెప్పడం అంటే సముద్రపు ఒడ్డున నిలబడి దోసిళ్లతో ఆ నీరంతా పట్టుకోవాలనుకోవడం అంత పిచ్చితనం. పూజగదిలో బొమ్మగా ఉన్న విగ్రహం నడిచే దేవతగా మన ఇంట్లో కనిపించే అద్భుతం అమ్మ. అన్ని వేదాల సారం అమ్మ. ప్రతి క్షణం మన క్షేమం కోరుకుంటూ తానంటూ ఏమీ లేకుండా మన కోసం బ్రతికేది అమ్మ. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తప్పటడుగులు వేసినా కడుపులో పెట్టుకుని కాపాడేది అమ్మ. కష్టం వస్తే కొండంత అండగా మనతో నిలబడేది అమ్మ. మన ధైర్యం, మన స్థైర్యం, మన పుట్టుక, మన బతుకు, మన భవిత అన్నీ అమ్మే. కంటికి రెప్పలా కాపాడే అమ్మ. ఇంట్లోకి తేవాల్సిన సరుకులు చెప్పడం మర్చిపోతే అన్నీ మర్చిపోతావమ్మా అంటాం. బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ ఒకేసారి చెప్పొచ్చు కదా అంటాం. అవును, అమ్మ అన్నీ మర్చిపోతుంది. కడుపులో పడ్డప్పటి నుంచి ఒక్క ముద్ద కూడా తిననివ్వకపోయినా, పుట్టడానికి ప్రాణం పోయేంత నొప్పినిచ్చినా పుట్టిన బిడ్డను చూసి ఆ బాధలన్నీ మర్చిపోతుంది. అమ్మ ఏదైనా చెప్పబోతే నీకేం తెలియదు ఊరుకోమ్మా అంటాం. అవును, అమ్మ గురించి మనకేమీ తెలియదు. ఆమె ఆకలి, ఆమె ఆనందం, ఆమె బాధ, ఆమె కన్నీళ్ళు, ఆమె ఓర్చుకున్న కష్టాలు, భరించిన బాధలు మనకు ఏమీ తెలియవు. ఏంటమ్మా ఎప్పుడూ తిను తిను అంటావు, ఒక పూట తినకపోతే చావన్లే అంటాం. 9 మాసాలు మోసి ప్రాణాన్నే పనంగా పెట్టి కన్న అమ్మ కంటే మన ఆకలి గురించి మనకెక్కువ తెలుసా? సృష్టిలో ఉన్న అన్ని జీవుల్లోనూ అమ్మ ప్రేమ ఒక్కటే. జన్మలు వేరు, రూపాలు వేరు, కానీ తల్లి హృదయం మాత్రం ఒక్కటే. అందుకే భగవానుడైన కృష్ణుడు కూడా యశోదమ్మ ప్రేమలో పరవశించాడు. చెరసాలలో జన్మించి రేపల్లెలో పెరిగి ఎన్నో లీలలు చూపిన భగవానుడే యశోదమ్మ ప్రేమను తనివితీరా అనుభవించాడు. ఓ రోజు యశోదమ్మ స్నానం చేయిస్తుంటే నారదుడు అడిగాడట, వరాహావతారంలో 7 సముద్రాల నీరు నీ రోమకూపాలనైనా తడపలేకపోయాయి స్వామి. ఈ తల్లి దోసిట్లో నీళ్లు నీ స్నానానికి సరిపోతున్నాయి, ఎలా అని. అంతటి భగవానుడిని తల్లి ప్రేమ పరవశింపచేసింది. మనిషి దగ్గర ఉన్న అతి విలువైన సంపద ప్రకృతి. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రకృతి అందరికీ అమ్మే. ఎండావానలు భరిస్తూ రాళ్లతో కొట్టినా ఓర్చుకొని తన దగ్గరకు వచ్చిన వారికి నీడనిచ్చి పండ్లు కాయలు ఇచ్చి చివరికి ఎండిపోయి మూడువారినా మనకు ఉపయోగపడే చెట్లు అమ్మే కదా. ప్రాణాధారమైన నీరు, మనల్ని మోసే భూమి, వెలుగునిచ్చే అగ్ని, ఎక్కడికి వెళ్ళినా మనతోటే ఉండే ఆకాశం, ఇవన్నీ అమ్మ స్వరూపాలేగా. అమ్మ నుంచి వచ్చిన ఈ జన్మను ఆ అమ్మవారిలో కలిసిపోవడానికి వారధిగా మార్చుకుందాం. జన్మనిచ్చిన తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదైనా ఆమె గర్వపడేలా జీవించి కొంతైనా ఆ రుణం తీర్చుకుందాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసారస్వతి స్వరూపాలైన అమ్మలందరికీ నమస్కరిస్తూ జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.